ప్రభుత్వ భూమిని తాత్కాలికంగానే వాడుకుంటున్నామని, స్థలాన్ని ఆక్రమించుకోలేదని మాస్ హెచ్చరీ యాజమాన్యం వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలోని మాస్ హెచ్చరీ మరియు అందులో పనిచేస్తున్న గ్రామస్తులు, సిబ్బంది శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సంవత్సరాలకు పైగా ఈ కంపెనీ ద్వారా వేలాది మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ భూమిని తాత్కాలికంగానే వాడుకుంటున్నామని, స్థలాన్ని ఆక్రమించుకోలేదని మాస్ హెచ్చరీ యాజమాన్యం వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళ్తే నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామంలోని మాస్ హెచ్చరీ మరియు గ్రామస్తులు, అందులో పనిచేస్తున్న సిబ్బంది శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనేక సంవత్సరాలకు పైగా ఈ కంపెనీ ద్వారా వేలాది మంది ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. ఇటీవల కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం కంపెనీ ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక కట్టడాలపై అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. దీనివల్ల గ్రామస్తులకు గాని, పంచాయతీకి గాని ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు. దాదాపు 1500 మందికి పైగా ఈ కంపెనీపై జీవనం సాగిస్తున్నారన్నారు. కంపెనీ ద్వారా గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇటువంటి ఉపాధి కల్పిస్తున్న కంపెనీపై విష ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. కంపెనీ జనరల్ మేనేజర్ సుధీర్ మాట్లాడుతూ తాము ఈ కట్టడాలను తాత్కాలికంగా నిర్మించుకున్నామని, పంచాయతీ అనుమతులు తీసుకుని గ్రామస్తుల సహకారంతో ముందుకు పోతామన్నారు. ఈ సమావేశంలో వెంకన్నపాలెం గ్రామస్తులు, కంపెనీ కార్మికులు, యాజమాన్యం ప్రతినిధులు పాల్గొన్నారు. ఒక 40 సంవత్సరాల నుంచి మనం నిలబడుతుంది ఈ భూమి మాసాకు అనుభవంలో ఉంది. ఇక్కడ మేము చాలా పోవాలంటే చాలా భయంకరంగా రోడ్డు మీద పాములు రావడం అయితే ఏమి అట్లా ఉండేది. ఇదంతా ఈ మాసాకు వాళ్ళు తీసుకొని దీని అంతా వైనం చేసి మట్టి దోలి లైటింగ్ మంచి చెడ్డ అన్న దారి ఇప్పుడు నీట్గా ఏర్పడింది. మా పంచాయతీలో నుంచి ఒక 2000 మంది కూలి పని చేసుకుని అయితే ఏమి, జీతాలకు చేరడం అయితే ఏమి, నిద్ర లేచి మా ఇళ్ళ దగ్గర మేము పొళ్ళు కడదాం కూడా కంపెనీలోకి వస్తాం. మేము వచ్చిన తర్వాత ఇక్కడ పొళ్ళు వాళ్ళు టిఫిన్ పెట్టి మధ్యాహ్నం భోజనం పెట్టి 750 రూపాయలు మగ మనిషికి, 650 రూపాయలు ఆడ మనిషికి ఇచ్చి కొన్ని వేల మందిని పోషిస్తున్నారు. ప్లస్ ఇక్కడ జనం సాలక ఎలపట గ్రామాల్లోంచి వరుస నుంచి అయితే ఏమి, బాయిస్ అయితే ఏమి, మంచి చెడ్డ 1500 మంది ఇక్కడ వచ్చి బతుకుతున్నారు. ఇట్లా మా పంచాయతీలో మాకు లేని అభ్యంతరం యువతల గ్రామస్తులకి, యువతల వాళ్ళకి వచ్చిన నష్టం ఏందని మేము విమర్శిస్తున్నాము. దీన్ని మాకేమో నష్టం లేదు. మాకేదైనా ఉపాధి కల్పించాలంటే మేము కంపెనీని అడుగుతున్నాము. వాళ్ళు చేయాల్సిన పని మాకు సహకరిస్తున్నారు. అందుకని ఈ కంపెనీ మీద పొరస చల్లితే ఇటుముటి మళ్ళీ కానీ ఇవన్నీ కానీ ఇట్లా రాస్తాగానంటే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. గ్రామస్తులు మేము ఒప్పుకునేది లేదు. మా పంచాయతీ మేము చూసుకుంటాం, మాకు అనివార్యం అయితే తీవ్రంగా ఖండిస్తున్నాం. వేరే పక్కన వాళ్ళంతా మాకు ఇక్కడ పని చెప్పరు. ఇక్కడ మాసా కంపెనీ 2 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం. 2000 జనాలు బతుకుతున్నాం. నేను ఒక మేస్త్రిని, నా పేరు పోలమ్మ, ఒక మేస్త్రి, నేను ఒక 50 మంది అట్ట, ఇంకొక మేస్త్రి ఇంకొక 50 మంది, ఇంకొక మేస్త్రి 50, మగ ఆడ మొత్తం ఏడ కంపెనీలోనే మేము బతుకుతున్నామండి. మేము బతుకుతున్నాం కాబట్టి మా పిల్లకాల్లో మేము పోషించుకుంటున్నాం. అలాగా నాతో వచ్చిన ఒక 50 మంది వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇప్పుడు వచ్చి మీ కంపెనీలో గవర్నమెంట్ ఆస్తి ఇది స్వాధీనం చేసుకుంటున్నారు అంటే ఈ పనులంతా చేసేటప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మేము ఇది వాళ్ళు మీరు చెప్పినట్టు వాళ్ళు వేసేస్తారు. మేము ఎక్కడ పోయి బతకాలా? మా ఈ 1000 మంది మేము ఎక్కడ బతకాలా? పక్కన గ్రామాల్లో మేము చూసుకుంటున్నాం. ఇప్పుడు ఏమైనా అడ్డం అయితే మాకు అడ్డం రావాలి. ఇది పక్కన వాళ్ళు నరుకూరోళ్ళు, ఇంకొకళ్ళు వాళ్ళకంతా ఏం అడ్డాము? ఇది మొత్తం గడ్డింతలా గడ్డి ఒక ఆడ మనిషి ఇటు సైడ్ నడవాలన్నా అంత భయంకరంగా ఉండింది. మాసా కంపెనీ మట్టి తోలి ఇంత లోతుల గుంటలు ఉండింది సార్. ఇది మాసా కంపెనీ మట్టి తోలి ఇప్పుడు ఫ్రీగా ఒక ఆడామి నడిచేదానికైనా అంత ఫ్రీగా ఉంది. పొద్దుపోయి ఒక లైటింగ్ వేసి ఒక ఆడామి కాడ అంత స్వతంత్రం నడుస్తున్నాం. ఇప్పుడు ఒక అడవి లాగుండింది ఇక్కడ. దీనికి అభ్యంతరం ఏమో ఉందో వాళ్ళు పెట్టిన దానికి మేము వస్తున్నాము సార్. మేము ఇక్కడ బతుకుతున్నాము. ఇక్కడ 70 మందిని తీసుకుని వస్తున్నాం. చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరికి పని చూపిస్తున్నాం. మాస్ కంపెనీ మీద ఇట్లా ఇలాంటి పేర్లు రావడం మేము ఒప్పుకోము, మేము అంగీకరించము. దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకుని మా బతుకు ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళు దీన్ని ఆకరించుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అందువల్ల మీరు కూడా అర్థం చేసుకుని వీళ్ళ మీద వచ్చే ఇవన్నీ ఈ మాట దీని అదన్నీ వదిలేసి మా బతుకు తీరు కోసం మాకు లేని అభ్యంతరం వాళ్ళకి ఉండకూడదు. ఇప్పుడు మాకు మా పంచాయతీ, మా గ్రామం మాకు ఉండాలి. మేము ఒప్పుకొని మేము చేసుకునేటప్పుడు వాళ్ళందరూ వచ్చి ఏదో ఒకటి చెప్పడం అది మేము ఒప్పుకోం. ఇంకా క్లీన్ గా ఉంది.
మొత్తాన్ని కూడా ఎంతో గట్టి ఉండింది. మా కోసం మా సార్ వాళ్ళు వచ్చి గోడలు కట్టేసి మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇలాంటిది ఎవరో పెట్టొద్దు, పెడితే మాకు కూడా ఏదో ఒక పని మీరు కల్పించండి. కల్పిస్తే మేమంతా సంతోషపడతాం. వాళ్ళ వల్ల మేము బతుకుతున్నాం. ప్రతి చదివిన వాళ్ళకి జాబులు ఇస్తున్నారు. ఇక్కడ 10,000 జీతం మీరు ఇస్తారా? ఎవరైనా ఇస్తారా? అది కాదు, మా ఇళ్లలో పాములు వచ్చేది ఇంత ముందు. మా కాడ శుభ్రంగా గోడలు కట్టి ఎంతో చేస్తున్నారు వాళ్ళు. మేము మనుషులు లేకపోతే కూడా బయట ఊరు నుంచి వచ్చి తీసుకొచ్చి పని చేసుకుంటున్నాం. మాకు పని ఇచ్చారు, ఇంట్లో ఉండే వాళ్ళని కూడా పిలిచి పని ఇచ్చారు. ఇక్కడ ఇది చేసిన దానికి ఏదైనా మీకు లాస్ ఉందా? లాస్ ఉందంటే మేము అంటాం సార్ వాళ్ళకి. సార్ వాళ్ళు మాకు చేస్తారు. మాకు లేనిప్పింది మీకెందుకు? మా కాపులకు లేనిప్పింది మాకు లేనిప్పింది మీకెందుకు? అట్టని ఏది చేసినా మేము ముందుకుండి వస్తాం. ఎక్కడికైనా వస్తాం. ఎడగా కాదు, ఇంకా వాళ్ళు ఎక్కడ పిలిచినా వస్తాం. మాసాయాత్రి కోసం ఇప్పుడు కాదు, 10-15 సంవత్సరాల నుంచి నాకు బర్రెలు ఉంటే వాళ్ళ స్థలంలో బర్రెలు మేపుకుని నేను బతుకుతా ఉన్నాను. ఆయన ఏడకు రమ్మని వస్తా. నా వంతు పాటుగా నా తోటి ఉండే వాళ్ళందరినీ తీసుకుని ఏడకు రమ్మని ఏడాని కాదు, ఏడకైనా 2,000 3,000 వస్తాము. లారీలు లెక్కన ఏడకు రమ్మని వస్తాం. ఏడగా కాదు, ఎంత దూరమైనా వస్తాం. చూపిస్తుంది. పంచాయతీ స్థలం, పంచాయతీ డొంకపోరంబోకు. ఆ డొంకపోరంబోకు ఎప్పటి నుంచో 40 years నుంచి అవతల ఉండే స్థలం కూడా మాదే. అవతల 30 ఎకరాలు మాకుంది. 30 ఎకరాలు మాదే. ఈ రోడ్డు యువతల స్థలం మాదే. ఈ మధ్యలో ఈ 50-60 సెంట్లు డొంకపోరంబోకు స్థలం ఖాళీగా ఉంది. 40 years నుంచి అది అలాగే జమ్ము పట్టిపోయి ఖాళీగా 3 అడుగుల లోతుతో నీళ్లు, దుర్గంధం, చెత్త చెదారంతో నిండిపోయింది. మాకు ఈ మైగ్రేటరీ లేబర్ అర్జెంట్ గా రావడంతో సరే మనకి యాచరీ ముందు కూడా ఈ స్థలం నీట్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. గ్రామానికి కూడా పోయేదానికి చూసేదానికి కానీ గ్రామం ముందుగా పోయే గుంటలు కానీ గందరగోళం కాకుండా ఇది కూడా నీట్గా ఉంటుంది ఉద్దేశంతోనే దాంట్లో మట్టి తోలి టెంపరరీ స్పేస్ చేసాం. దాని మీద మా గ్రామస్తులు కాకుండా పక్క ఊరు నుంచి కొంతమంది అలిగేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ స్వప్రయోజనాల కోసం అలిగేషన్ స్టార్ట్ చేశారు. మనం దీని మీద ఏదైనా ఒక అర్జీ ఇస్తేనో ఒక అలిగేషన్ చేస్తేనో మనకి ఏదైనా మనల్ని పిలిచి కొంచెం డబ్బులు ఇస్తారనో వాళ్ళ ఉద్దేశాలు అయ్యి ఉండొచ్చు. అంటే మమ్మల్ని అయితే అడగలేదు కూడా, వాస్తవం వాళ్ళు వచ్చి అడగలేదు కూడా, మేము ఊహించడం మాత్రమే ఇది ఒకటి. ఇంకోటి ఏదన్నా కావాలంటే గ్రామానికి కానీ గ్రామానికి సంబంధించిన దేనికైనా కానీ మంచి పని చేయడానికి మా కంపెనీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అంతేగాని పర్సనల్ గా వ్యక్తులకి సహాయం చేస్తారని మా కంపెనీ సిద్ధంగా ఉండదు ఒకటి. ఇంకోటి అది పంచాయతీ డొంకపోరంబోకు అంటున్నారు. మేము పంచాయతీకి రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం. పంచాయతీ తీర్మానం చేసి దానికి ఇంత లీజ్ అని కానీ దానికి ఇంత ఛార్జ్ అని కానీ ఛార్జ్ చేసి దాన్ని కట్టేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. పంచాయతీ ఆదాయం దానికి పంచాయతీకి కూడా ఆదాయమే. అది ఖాళీగా ఉన్నందువల్ల, నిరుపయోగంగా ఉన్నందువల్ల పంచాయతీకి వచ్చే ఉపయోగం కూడా ఏమీ లేదు కదా. దానికి సంవత్సరానికనో లేదంటే 2 సంవత్సరాలకనో ఇది ఒక ఇంత లీజ్ అని వస్తుంటే పంచాయతీ కూడా ఆదాయం. అది మా జనాలకు కూడా ఉపయోగపడుతుంది కదా. ప్రజలు కూడా, నేను వెంగనపాలెం గ్రామస్తుడినే, నేను వెంగనపాలెంలో పుట్టి పెరిగిన నాది కూడా ఈ ఊరే. ఏదో బయట ఊరు నుంచి వచ్చి నేను ఇక్కడ ఉద్యోగం చేయడం, నాకు కూడా కంపెనీ ఇక్కడ ఉద్యోగం కల్పించింది. ఈ కంపెనీని లీడ్ చేసే పొజిషన్ నన్ను తీసుకొచ్చింది నేనున్న పరిస్థితికి. ఇప్పుడు నేనే పెద్ద చదువుకున్న కూడా కాదు. కాకపోతే ఈ కంపెనీ గ్రామస్తులకి ఉన్నోళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో అధికారులు ఏమంటున్నారంటే, పంచాయతీకి అధికారులు అయితే మాకు పంచాయతీకి మీరు లెటర్ పెట్టుకోండి, మేము పంచాయతీ రెజల్యూషన్ పాస్ చేసి మీరు లీజు కట్టుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తాం అధికారులు అంటున్నారు. ఆ రోజు మేము పిలిచాం, మీడియాని ఎందుకు పిలిచామంటే ఈ బయట వాళ్ళు కంపెనీ గురించి వేరే విధాలుగా, అంటే కంపెనీ ఏదో కోట్ల విలువ చేసే భూమిని మాసాయాత్రి కబ్జా చేసి నేను అక్రమంగా ఆక్రమించుకుందని ఇట్లా అభియోగాలు మోపుతున్నారు. కాబట్టి అసలు వాస్తవాలు ఏందనేది మీడియాకు కూడా తెలియాలి. కాబట్టి దానికోసమే మనం మీడియా సమావేశం ఈ రోజు ఏర్పాటు చేయడమే. లోకల్ సెక్రటరీ మాకు ఎటువంటి డిస్ప్యూట్స్ లేవు. పంచాయతీకి మేము తీర్మానం పెట్టున్నామండి. వాళ్ళు మా సర్పంచ్ మెంబర్లు అందరూ మాట్లాడుకొని లోకల్ సెక్రటరీ కూడా పిలిచి ఆ తీర్మానం లెటర్ శాంక్షన్ చేసి మాకు ఇంత లీజ్ అని మేము కూడా పంచాయతీని రిక్వెస్ట్ చేసాం. మేము అంతే ఒక 2-3 days అయింది. అంటే మాకు అలిగేషన్ వచ్చిన తర్వాత పెట్టాం. అవలేదు వాస్తవం చెప్తాను. అలిగేషన్ అంటే మా కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది మా గ్రామం కదా, మా వాళ్ళు కదా, మనం చేసేది మంచి పనే కదా. గ్రామంలో అంతకుముందు అక్కడ మీరు అంటే ఎవరన్నా వచ్చుంటే ఆ గ్రామంలో పోయే దారి సరిగా ఉండేది కదా, లైటింగ్ కూడా ఉండేది కదండి. ఇప్పుడు మీరు ఎప్పుడన్నా నైట్ వస్తే ఒకసారి చూసొచ్చండి, పట్టపగలు ఉన్నట్టు ఉంటుంది, చాలా నీట్ గా. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను పంచాయతీకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఏదన్నా దానికి ఇంత సర్టన్ లీజ్ అని అమౌంట్ వేస్తే మేము కట్టేదానికి సిద్ధంగా ఉన్నాం. బయట వాళ్ళు కూడా నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, మీరు
స్వప్రయోజనాలు తీసుకొని మా దగ్గర రావద్దు. గ్రామాలకు సంబంధించి అది మా వెంకటపాలెనికి సంబంధించి ఏదైనా పని చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. వెంకటపాలెనికి సంబంధించి ఏ పని చేసేదని మేము సిద్ధంగా ఉన్నాం. ఇది మా పరిధిలో మేము పనిచేసేదని మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తున్నాను. చతుర్థ వర్ధంతి ఘన నివాళి. శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు దివంగత మంత్రివర్యులు. మమతానురాగాలకు ప్రతీకగా అందరికీ తాను ఆదరాభిమానాలను ఆప్యాయతలను పంచి పేద ప్రజల కోసం పరితపించి వారి ఉన్నతికై కృషి చేసిన శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు భౌతికంగా మాకు దూరమై నేటికి 4 సంవత్సరాలు గడిచినను మీ జ్ఞాపకాలు మా మదిలో మెదులుతూనే ఉన్నాయి. మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలతో అంజలి ఘటిస్తూ మేకపాటి కుటుంబ సభ్యులు.